When the diaphragm, Sir, Sir, when the diaphragm flattens and the volume of the chest cavity increased its internal pressure decrease and the air form of the outside rushes in the lungs. This is inspiration, sir. చదువుతున్నా చెప్తున్నానా? చెప్తున్నాను సార్, అంటే నిన్న ఈవినింగ్ చదివాను సార్. ఓకే, ఎక్సలెంట్. థ్యాంక్ యూ వాట్ సార్. ఈజ్ ఎక్స్పిరేషన్? మామూలుగా చెప్పు, తెలుగులో చెప్పు, నాట్ ఇన్ ఇంగ్లీష్. వాట్ ఈజ్ ఎక్స్పిరేషన్ చెప్పండి ఎవరన్నా. ఎప్పుడైతే డయాఫ్రమ్ డోమ్ షేప్లోకి వస్తుందో అప్పుడు మన చెస్ట్ క్యావిటీ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు లోపల ఉన్న ఇంటర్నల్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యి త్వరగా బయటకు రావడానికి ట్రై చేస్తున్నాను. ఎప్పుడైతే అలా బయటకు వస్తుందో దాన్ని ఎక్స్పిరేషన్ అంటాం. మళ్ళీ ఒకసారి చెప్పు, రాజలక్ష్మి. ఓకే. ఎప్పుడైతే డయాఫ్రమ్ డోమ్ షేప్లో ఉంటుందో అప్పుడు మన చెస్ట్ క్యావిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అయినప్పుడు లోపల ఉన్న ఏంటిది ఇంక్రీజ్ అయ్యేది? చెస్ట్ క్యావిటీ డోమ్ షేప్ డిక్రీజ్ ఓకే, డిక్రీజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే అలా డిక్రీజ్ అయిందో లోపల ఉన్న ఇంటర్నల్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యి లోపల ఉన్న ఎయిర్ అనేది బయటికి రావడానికి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వస్తుంది కాబట్టి ఎయిర్ లోపల ఉన్న ఎయిర్ బయటకు వచ్చేస్తుంది న్యాచురల్లీ. ఓకే, సో దాన్ని ఎక్స్పిరేషన్. ఎక్సలెంట్, సూపర్. So what is the composition of carbon dioxide in atmosphere? Percentage of carbon dioxide. 0.04%. 0.03, sir. Okay. Exhaled air lo it will be 4%. 4%. uh, 4%. where does the excess of carbon dioxide come from? It comes from Blood the cells. cells. Clear గా చెప్పండి ఎవరన్నా. Combustion reaction, sir. కంబషన్ రియాక్షన్లో కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అయితే సెల్స్లో జరిగే కంబషన్ రియాక్షన్స్ అని చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. Glucose is burnt in presence of oxygen to produce carbon dioxide and water. అక్కడ నుంచి మనకి ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది వస్తుంది. క్లియర్ అందరికీ? క్లియర్ సార్. ఓకే, సో ఇక్కడ నుంచే కదా స్టార్ట్ చేయాల్సింది మనం గ్యాసెస్ ఎక్స్చేంజ్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఆల్వియోలై టు క్యాపిలరీస్. ఆల్వియోలై అంటే Alveoli is the basic unit of lungs, sir. ఎక్సలెంట్, బేసిక్ యూనిట్ ఆఫ్ లంగ్స్. అండ్ క్యాపిలరీస్ అంటే ద స్మాలెస్ట్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం క్యాపిలరీస్ అంటాం. సన్న చిన్న బ్లడ్ వెజల్స్ని క్యాపిలరీస్ అంటాం. అండ్ హార్ట్ నుంచి బ్లడ్ని డిఫరెంట్ బాడీ పార్ట్స్కి తీసుకెళ్లే బ్లడ్ వెజల్స్ని ఏమంటాం? మీకు తెలియదు కదా అవన్నీ. ఓకే, వదిలేయండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో, బ్లడ్ వెజల్ అంటే ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ఎ బ్లడ్ వెజల్ అసలు? సంథింగ్ దట్ ఈస్ క్యారీయింగ్ బ్లడ్, సమ్ ట్యూబ్ దట్ ఈస్ క్యారీయింగ్ బ్లడ్. వీటన్నిటిని ఏమంటాం? బ్లడ్ వెజల్స్ అంటాము. బ్లడ్ క్యాపిలరీస్ అంటే ఏంటి? బ్లడ్ క్యాపిలరీస్ అంటే చాలా సన్నగా చిన్నగా ఉండే బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా ఎండింగ్స్లో, అట్లాంటి వాటిని బ్లడ్ క్యాపిలరీస్ అంటాం. ఓకేనా? హలో. Okay, sir. సో
నెక్స్ట్ కొంచెం వీటి గురించి తర్వాత సర్క్యులేషన్లో చూద్దాము. దీస్ టైనీ ఎయిర్ సాక్స్ ఇన్ లంగ్స్ ఆర్ న్యూమరస్. Gaseous exchange takes place within the lungs by diffusion from alveoli to blood capillaries and vice versa. గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్లా జరుగుతుంది లంగ్స్లో? ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. ఓకే, ఫ్రమ్ ఆల్వియోలై నుంచి బ్లడ్ వెజల్స్లోకి వెళ్తుంది, బ్లడ్ క్యాపిలరీస్లోకి వెళ్తుంది ఎయిర్ అనేది, అండ్ బ్లడ్ క్యాపిలరీస్లో నుంచి ఆల్వియోలైలోకి వస్తుంది. ఆల్వియోలస్లో నుంచి బ్లడ్ క్యాపిలరీలోకి ఏం వెళ్తుంది? ఆక్సిజన్ వెళ్తుంది. అండ్ బ్లడ్ క్యాపిలరీలో నుంచి ఆల్వియోలస్లోకి ఏమొస్తుంది? కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చేసి ఆక్సిజన్ని బ్లడ్ అనేది తీసుకుంటుంది ఆల్వియోలస్ దగ్గర నుంచి. కార్బన్ డైఆక్సైడ్ని ఇచ్చేసి ఆక్సిజన్ని ఆల్వియోలస్ దగ్గర నుంచి తీసుకుంటుంది, ఎక్స్చేంజ్ చేసుకుంటుంది బ్లడ్. దీస్ టైనీ ఎయిర్ సాక్స్ ఇన్ ద లంగ్స్ ఆర్ న్యూమరస్ అండ్ ఓన్లీ 1 cell thick. ఈ టైనీ ఎయిర్ సాక్స్ పేరేంటి? టైనీ ఎయిర్ సాక్స్ నేమ్ ఏంటి? సాక్ అంటే ఒక పొట్టలమో లేకపోతే ఒక సంచి అన్నట్టు. గ్రేట్. సో ఈ ఎయిర్ సాక్స్ అంటే ఎయిర్ని పెట్టుకున్న సంచులు ఇట్లాంటివి న్యూమరస్గా ఉంటాయంట. అవి చాలా చిన్నగా న్యూమరస్గా ఉంటాయి. అండ్ వాటి థిక్నెస్ ఏదైతే ఉంటుందో, వాటి వాల్స్ యొక్క థిక్నెస్ ఓన్లీ 1 cell ఉంటుందంట. చూసారా, ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఈ డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. 1 cell మాత్రమే ఉంది. ఇదొక సెల్, ఇదేమో బ్లడ్ వెజల్, ఇదేంటి చెప్పండి? ఆల్వియోలస్. ఓకేనా? సో ఈ రెండు కూడా 1 cell థిక్కే ఉన్నాయి. ఆల్వియోలస్ ఏమో సింగిల్ సెల్స్తో వాల్ అనేది తయారైంది. బ్లడ్ వెజల్స్లో కూడా వాల్లో సింగిల్ సెల్సే ఉన్నాయి. ఈ పాయింట్ అర్థమైందా లేదా? ఈ వాల్స్ సింగిల్ సెల్స్తోనే మేడ్ అయి ఉన్నాయి. ఇంకొక సెల్ ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు టూ సెల్స్ ఉన్న వాల్ అని చెప్పచ్చు. బట్ ఓన్లీ సింగిల్ సెల్స్ లైనప్ అయి ఉన్నాయి కాబట్టి సింగిల్ సెల్ థిక్ అని చెప్పేసి 1 cell థిక్ అని చెప్పేసి చెప్తాం. ఆ 1 cell థిక్ అంటే చాలా పలుచగా ఉండటం వల్ల ఈ డిఫ్యూజన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. Blood, dark red in color, flows from the heart through these capillaries and collects oxygen from alveoli. బ్లడ్ ఏదైతే ఉందో ఫస్ట్లో ఏ కలర్లో ఉంటుందంట? డార్క్ రెడ్ కలర్లో ఉన్నవి. ఫ్లోస్ ఫ్రమ్ ద హార్ట్ త్రూ దీస్ క్యాపిలరీస్. హార్ట్ నుంచి వస్తుంది. లంగ్స్కి ఎక్కడి నుంచి వస్తుందంట బ్లడ్? హార్ట్స్ కాదు, హార్ట్ మాత్రమే. ఓకేనా? హార్ట్ నుంచి వస్తుంది. ఏ బాడీ పార్ట్కైనా బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఒకసారి? ఏ బాడీ పార్ట్కైనా బ్లడ్ హార్ట్ నుంచి వస్తుంది. లంగ్స్కి కూడా హార్ట్ నుంచే వస్తుంది. హార్ట్ నుంచి ఎట్లాంటి బ్లడ్ వస్తుందంట? ఏ కలర్లో ఉన్న బ్లడ్ వస్తుందంట లంగ్స్కి? రెడ్ కలర్. బ్లడ్ ఈజ్ రెడ్, ఓకే, బట్ డార్క్ రెడ్ కలర్లో ఉంటుందంట. అండ్ ఇదేం చేస్తుంది? త్రూ దీస్ క్యాపిలరీస్ గుండా ఏం చేస్తుంది? ఆక్సిజన్ని కలెక్ట్ చేసుకుంటుందంట. కార్బన్ డైఆక్సైడ్ని ఇచ్చేసి ఆక్సిజన్ని కలెక్ట్ చేసుకుంటుంది బ్లడ్. ఓకేనా? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆక్సిజన్ రిచ్గా ఉన్న బ్లడ్ మామూలుగా బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది. ఓకేనా? ఆక్సిజన్ ఎక్కువ ఉన్న బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది? బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉన్న బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది? డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. సో హార్ట్ నుంచి లంగ్స్కి వచ్చే బ్లడ్ ఆక్సిజన్తో నిండి ఉంటుందా లేకపోతే కార్బన్ డైఆక్సైడ్తో నిండి ఉంటుందా? కార్బన్ డైఆక్సైడ్. ఈ పాయింట్ చిన్న పాయింట్స్ పట్టుకోవాలి. మిగతా కాన్సెప్ట్ అంతా ఈజీనే. ఇవి కూడా మీకు పట్టుకోపోయినా అర్థమైనట్టే ఉంటుంది.
బట్ ఇవి క్లారిటీ వస్తే మీకు బయాలజీ నెక్స్ట్‌లో చదువుకునేది కూడా ఈజీగా ఉంటుంది. సో, కొన్ని క్వెషన్స్ అడుగుతాను చెప్పండి. ఇప్పుడు చెప్పిన దాని నుంచి ఆక్సిజన్ లంగ్స్‌కి బ్లడ్ ఏ బాడీ పార్ట్ నుంచి వస్తుంది? హార్ట్. హార్ట్ నుంచి లంగ్స్‌కి వచ్చే బ్లడ్‌లో ఏది ఎక్కువ ఉంటుంది? ఆక్సిజనా? కార్బన్ కార్బన్ డయాక్సైడ్? డైఆక్సైడ్. ఓకే. ఆక్సిజన్ బ్లడ్‌లో ఎక్కువ ఉంటే ఆ బ్లడ్ ఏ కలర్‌లో ఉంటుంది? బ్రైట్ బ్రైట్ రెడ్ కలర్. హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. అండ్ అది డార్క్ రెడ్ కలర్‌లో ఉంటుందని చెప్పారు. అంటే ఆక్సిజన్ ఎక్కువ ఉంటే ఏ కలర్‌లో ఉంటుంది? బ్రైట్ రెడ్ కలర్‌లో ఉంటుంది. ఓకేనా? అందరికీ క్లియరా? ఎవరో డార్క్ రెడ్ అని చెప్పారు. ఆక్సిజన్ ఎక్కువ ఉంటే బ్రైట్ రెడ్‌లో ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఉంటే ఎట్లా ఉంటుంది? డార్క్ రెడ్. ఇంతవరకు క్లియర్. సో, డార్క్ రెడ్‌లో ఉన్న బ్లడ్ వచ్చిందనుకోండి, అదేమిస్తది? దాంట్లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి కార్బన్ డయాక్సైడ్‌ని ఇచ్చేసి ఆక్సిజన్‌ని తీసుకుంటుంది. ఆక్సిజన్‌కి తీసుకున్నాక ఏ కలర్‌లోకి మారుతుంది? బ్రైట్ రెడ్‌లోకి మారుతుంది. ద సేమ్ టైమ్ కార్బన్ డయాక్సైడ్ passes out of the capillaries and into the alveoli. ఈ డార్క్ రెడ్ కలర్ బ్లడ్‌లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ బయటకు వచ్చేసి ఆల్వియోలస్‌లోకి వెళ్ళిపోతుంది. వెన్ వి బ్రీత్ అవుట్ వి గెట్ రిడ్ ఆఫ్ దిస్ కార్బన్ డయాక్సైడ్. ఇట్లా ఆల్వియోలస్‌లోకి వచ్చిన కార్బన్ డయాక్సైడ్ ఎట్లా బయటికెళ్తుందంట? మనం ఎప్పుడైతే ఊపిరి బయటికి వదులుతామో అప్పుడు ఇట్లా ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ ఆల్వియోలై ఉంటాయి కదా మన లంగ్స్‌లో. వాటిలో కలెక్ట్ అయిన కార్బన్ డయాక్సైడ్ అంతా కూడా ఏమవుతుంది? బ్రీత్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుంది? బయటికెళ్తుంది. ఎక్సలెంట్. అట్మాస్ఫియర్‌లో కలిసిపోతుంది. ఎక్సలెంట్. The bright red oxygen-rich blood is returned to the heart and pumped out to all parts of the body. ఇప్పుడు బ్రైట్ రెడ్ కలర్‌తో ఆక్సిజన్‌తో నిండిపోయిన బ్లడ్ ఏమవుతుందంట? మళ్ళీ హార్ట్ దగ్గరికి వెళ్తుంది. చాలా జాగ్రత్తగా ఈ పాయింటే ముఖ్యం. హార్ట్ కనెక్షన్ వచ్చిన దగ్గరే ముఖ్యం. ఫస్ట్ హార్ట్ నుంచి లంగ్స్‌కి వచ్చే బ్లడ్ ఎట్లా ఉంటుంది? డార్క్ రెడ్ కలర్. ఓకే. సారీ. ఆక్సిజన్‌తో నిండి ఉంటుందా? కార్బన్ డయాక్సైడ్‌తో నిండి ఉంటుందా? కార్బన్ డయాక్సైడ్. ఇప్పుడు లంగ్స్ నుంచి మళ్ళీ హార్ట్‌కి వెళ్తుందంట ఒక బ్లడ్. బ్రైట్ రెడ్. దాంట్లో ఏది ఎక్కువ ఉంటుంది? ఆక్సిజనా? కార్బన్ డయాక్సైడా? ఆక్సిజన్. అంటే ఒక్క పాయింట్ ఇది. ఒకే ఒక పాయింట్. తర్వాత చాలా ఈజీగా ఉంటుంది ఈ పాయింట్ మీరు క్యాచ్ చేస్తే. నేను ఇది పెడతాను ఆగండి ఒకసారి. బోర్డ్ కనెక్ట్ చేస్తాను. సో డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన చెయ్యి ఉంది, హ్యాండ్కి హార్ట్ నుంచి బ్లడ్ వస్తుందా రాదా? వస్తుంది. కార్బన్ డయాక్సైడ్తో నిండిన బ్లడ్ వస్తుందా? ఆక్సిజన్తో నిండిన బ్లడ్ వస్తుందా? మరి మన హ్యాండ్ నుంచి హార్ట్కి బ్లడ్ వెళ్తుందా? సెల్స్ నుంచి వెళ్తుంది సార్ హ్యాండ్లో ఉన్న సెల్స్ వెళ్తుందా వెళ్ళదా? ఐ మీన్ సెల్స్కి బ్లడ్ వస్తుంది అన్నారు. ఎట్లాంటి బ్లడ్ వస్తుంది? ఆక్సిజన్తో నిండిన బ్లడ్, కార్బన్ డయాక్సైడ్తో నిండిన బ్లడ్? హార్ట్ నుంచి ఆక్సిజన్తో నిండిన బ్లడ్ వస్తుంది. అందరికీ అర్థం అవుతుందా చెప్పేది? ఎవరైనా మిస్ అయ్యారా? హార్ట్ లెసన్లో విత్ ఇన్ మినిట్స్లో పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ అయిపోతాయి. ఇప్పుడు ఇది క్లారిటీ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ చెప్పండి, ఇక్కడ లంగ్స్ ఉన్నాయి. హార్ట్ని కొంచెం పక్కన పెడుతున్నా, ఓకేనా? ఇక్కడ ఉందనుకోండి హార్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అంతే. ఏం చేస్తున్నా? సరే, దీనికంటే ముందు బ్లడ్ వెజల్స్ గురించి మాట్లాడుకుందాం. బ్లడ్ వెజల్స్, ఓకేనా?
బ్లడ్ వెజల్స్ అంటే ఏంటి చెప్పండి? The tube which carries blood is called blood vessel. చిన్న చిన్న ట్యూబ్స్ వాటిలో బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది, వాటిని బ్లడ్ వెజల్స్ అంటాం. వీటిలో 3 టైప్స్ ఉన్నాయి. తెలుసా ఎవరికన్నా వాట్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అని? ఆర్టరీస్, WBC ప్లేట్లెట్స్. Veins. బ్లడ్లో ఏముంటాయి అని అడగట్లా, బ్లడ్ వెజల్స్లో ఏముంటాయి అని అడుగుతున్నా. ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్. క్యాపిలరీస్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి క్యాపిలరీస్ అంటే? సన్నగా చిన్నగా ఎండ్స్లో ఉంటాయి, వాటిని క్యాపిలరీస్ అంటాం. అవి ఆర్టరీస్ కాదు, వెయిన్స్ కాదు. సన్నగా చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఏమంటాము? సన్నగా చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ క్యాపిలరీస్. నెక్స్ట్ Capillary. ఆర్టరీస్ చూద్దాం. ఆర్టరీస్ అంటే ఏవైతే హార్ట్ నుంచి బ్లడ్ని తీసుకొచ్చి బాడీ పార్ట్స్కి ఇస్తాయి. హార్ట్ టు చెప్పండి, హార్ట్ టు Blood. హార్ట్ నుంచి బ్లడ్ రిమైనింగ్ బాడీ పార్ట్స్. వెయిన్స్ అంటే ఏంటి అంటే బ్లడ్ని బాడీ పార్ట్స్ టు Heart. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి ఆక్సిజన్తో నిండిన బ్లడ్ వస్తుందా, కార్బన్ డైఆక్సైడ్తో నిండిన బ్లడ్ వస్తుందా? ఆక్సిజన్ తో నిండిన బ్లడ్ సార్. ఆక్సిజన్తో ఉన్న బ్లడ్. O2 అని రాద్దాం ఇక్కడ. సో ఆర్టరీస్ O2 బ్లడ్ని క్యారీ చేస్తాయి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తున్నాయి బాడీ పార్ట్స్కి. జనరల్గా చెప్పుకోవాలంటే ఇది క్లియరా? మంచి బ్లడ్ని ఇస్తుంది హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ మంచిగా ఉంటుంది. అండ్ బాడీ పార్ట్ నుంచి హార్ట్కి వెళ్ళే బ్లడ్ ఎట్లా ఉంటుంది? CO2తో నిండిపోయి ఉంటుంది. క్లియరా ఇక్కడ వరకు? ఎస్ సార్. CO2తో నిండిపోయి ఉంటుంది. మంచి బ్లడ్ని హార్ట్ నుంచి తీసుకొని దాంట్లో CO2 కానీ వేస్ట్లు కానీ అన్నీ నింపేసి మళ్ళీ వెనక్కి పంపిస్తాయి బాడీ పార్ట్స్ అన్నీ కూడా. సో ఆర్టరీస్, వెయిన్స్ అంటే అర్థమైంది. క్యాపిలరీస్ అంటే ఈ ఆర్టరీస్కి వెయిన్స్కి మధ్యలో జాయింట్ ఉండాలి కదా, ఎక్కడైనా తప్పకుండా జాయింట్స్ ఉండాలా లేదా? ఎస్ సార్. ఇక్కడ హార్ట్ ఉంది, ఇక్కడ బాడీ పార్ట్ ఉంది, ఆర్టరీ నుంచి బ్లడ్ వస్తుంది, ఆర్టరీ. అండ్ వెయిన్స్ నుంచి బ్లడ్ ఎట్లా వెళ్తుంది అంటే ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర చిన్న చిన్న ఈ రెండింటికి కనెక్షన్ ఉండాలి కదా, చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ సన్నగా ఉంటాయి. వీటిని మనం ఏమంటాం? Capillaries. ఇది అందరికీ క్లియరా? Yes, sir. ఎస్ సార్. ఓకే, ఎక్సలెంట్. నెక్స్ట్ చూద్దాం. సో మామూలు బాడీ పార్ట్స్ విషయంలో ఎట్లా ఉంది? ఇప్పుడు డ్రా చేసినట్టుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్తో నిండిన బ్లడ్ వెళ్తుంది, అవునా కాదు? Yes, sir. బాడీ పార్ట్కి ఇది హార్ట్, ఇది బాడీ పార్ట్స్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చింది ఆర్టరీ గుండా, వెయిన్స్ గుండా కార్బన్ డైఆక్సైడ్తో నిండిన బ్లడ్ మళ్ళీ హార్ట్కి వెళ్ళింది. ఇక్కడ వరకు క్లియర్. ఇది నార్మల్ బాడీ పార్ట్స్కి సంబంధించిన విషయం. బట్ ఇక్కడ హార్ట్ నుంచి లంగ్స్కి వచ్చే బ్లడ్, హార్ట్ నుంచి బాడీ పార్ట్కి బ్లడ్ వస్తుంది అంటే దేని గుండా వస్తుంది? ఆర్టరీ గుండానా, వెయిన్ గుండానా? Artery. సో హార్ట్కి లంగ్కి కనెక్ట్ చేస్తూ ఒక ఆర్టరీ ఉంది, హార్ట్కి లంగ్కి కనెక్ట్ చేస్తే ఏముంది? ఒక ఆర్టరీ ఉంది. దాని పేర్లు ఎన్ని తర్వాత చదువుకుందాం మనం. ఒక ఆర్టరీ ఉంది, ఆర్టరీ గుండా హార్ట్ నుంచి లంగ్స్కి బ్లడ్ వస్తుంది. ఓకేనా? ఇంతవరకు క్లియరా? ఎస్ సార్. మనకి టెక్స్ట్ బుక్లో హార్ట్ నుంచి లంగ్స్కి ఎట్లాంటి బ్లడ్ వస్తుందని చెప్పారు? ఆక్సిజన్తో నిండిన బ్లడ్ వస్తుందా, కార్బన్ డైఆక్సైడ్తో నిండిన బ్లడ్ వస్తుందా? Carbon dioxide. సో ఇది ఒక్కటే డిఫరెన్స్. అన్ని పార్ట్స్కి ఏమో ఆక్సిజన్తో నిండిన బ్లడ్ వస్తుంది, బట్ కేవలం లంగ్స్కి మాత్రమే కార్బన్ డైఆక్సైడ్తో నిండిన బ్లడ్ వస్తుంది. మరి లంగ్స్ నుంచి హార్ట్కి వెళ్ళే బ్లడ్ Oxygen తో ఆక్సిజన్తో. ఇక్కడ కొన్ని వెయిన్స్ ఉంటాయి,
పార్ట్ నుంచి హార్ట్కి వెళ్తుంది అంటే వెయిన్ గుండా వెళ్తుంది. ఇది ఆక్సిజన్తో నిండి ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓన్లీ లంగ్స్ విషయంలో మాత్రమే రివర్స్లో ఉంటుంది. ఆర్టరీస్లోనేమో CO2 నిండిన బ్లడ్ ఉంటుంది, వెయిన్స్లోనేమో O2 నిండిన బ్లడ్ ఉంటుంది. ఇంతవరకు క్లియరా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నారా? ఎస్ సార్. ఎస్ సార్. సార్ మళ్ళీ చెప్పరా ఒకసారి? మిగతా బాడీ పార్ట్స్లోనేమో బాడీ పార్ట్కి మంచి బ్లడ్ వెళ్తుంది. O2తో నిండిన బ్లడ్, ఆక్సిజన్తో నిండిన బ్లడ్ వెళ్తుంది. బాడీ పార్ట్స్ నుంచి వచ్చే బ్లడ్ ఎట్లా ఉంటుంది? CO2తో నిండి ఉంటుంది. అంటే మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ హార్ట్ మంచి బ్లడ్ని పంపించి వాటి నుంచి చెడ్డ బ్లడ్ని తీసుకుంటుంది. ఇక్కడ వరకు క్లియరా? ఎస్ సార్. కానీ ఇది చూడండి, మనం ఏం చదువుకున్నాం టెక్స్ట్ బుక్లో? ఆక్సిజన్ నుంచి లంగ్కి ఏ బ్లడ్ వస్తుందన్నారు? డార్క్ కార్బన్ డైఆక్సైడ్. red in color flows from heart through these capillaries and collects oxygen from alveoli. సో కార్బన్ డైఆక్సైడ్తో నిండిన బ్లడ్ వస్తుందంట. ఓకేనా? అర్థమవుతుందా ఇక్కడ విషయం ఏంటి అనేది? ఎలాంటి బ్లడ్ వస్తుంది? హార్ట్ నుంచి లంగ్స్కి ఎట్లాంటి బ్లడ్ వస్తుంది? డార్క్ రెడ్ కలర్ కార్బన్ డైఆక్సైడ్. డార్క్ రెడ్ కలర్తో నిండిన బ్లడ్ వస్తుంది. డార్క్ రెడ్ కలర్ అంటే ఏమని చెప్పుకున్నాం? కార్బన్ డైఆక్సైడ్ రిచ్గా ఉన్న బ్లడ్ అని చెప్పుకున్నాం. సో హార్ట్ నుంచి లంగ్స్కి వచ్చే బ్లడ్ కార్బన్ డైఆక్సైడ్తో నిండిన బ్లడ్. బట్ లంగ్స్ నుంచి హార్ట్కి వెళ్ళే బ్లడ్ ఆక్సిజన్తో నిండిన బ్లడ్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆక్సిజన్ తీసుకెళ్ళి హార్ట్కి ఇస్తుంది. ఓకేనా? సో మిగతా బాడీ పార్ట్స్ ఇది కంపేర్ చేసుకుంటే రివర్స్లో ఉన్నదా లేదా? ఎస్ సార్. మిగతా బాడీ పార్ట్స్కి ఏమో హార్ట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ తీసుకుంటుంది. బట్ ఓన్లీ లంగ్స్ విషయంలో కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ ఇచ్చి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ తీసుకుంటుంది. క్లియర్ అందరికి? క్లియర్. ఎక్సలెంట్. సో నెక్స్ట్ చూద్దాము. At the same time, carbon dioxide passes out of the capillaries and into the alveoli. When we breathe out, we get rid of this carbon dioxide. ఎప్పుడైతే బ్లడ్ డార్క్ రెడ్ కలర్ బ్లడ్ వస్తుందో దాంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. ఈ ఆల్వియోలస్లో ఉన్న ఆక్సిజన్ దీంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఆల్వియోలస్ దేంతో ఫిల్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్తో ఫిల్ అవుతుంది. మనం ఎప్పుడైతే బ్రీత్ అవుట్ చేస్తామో అంటే ఎక్స్పిరేషన్ చేస్తామో హై ప్రెషర్ క్రియేట్ చేయటం వల్ల వీటిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్లడ్ ఏ కలర్లోకి వచ్చింది? ఇట్లా బ్రైట్ రెడ్ కలర్లోకి వచ్చింది. బ్రైట్ రెడ్ కలర్లో ఉన్న బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ ఏ పార్ట్కి వెళ్తుంది? లంగ్స్ నుంచి హార్ట్కి వెళ్తుంది. హార్ట్ ఏం చేస్తుంది? అండ్ పంప్డ్ అవుట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని మిగతా పార్ట్స్ ఆఫ్ ద బాడీకి హార్ట్ పంపిస్తుంది. ఇప్పుడు ఒక రకంగా మీకు హార్ట్ చేసే ఫంక్షన్ కూడా క్లియారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి ఓకేనా? హార్ట్ ఏం చేస్తుంది? బాడీ పార్ట్స్ నుంచి ఎట్లాంటి బ్లడ్ కలెక్ట్ చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్తో వెళ్ళిన బ్లడ్ కలెక్ట్ చేసి వాటిని ఎక్కడ పంపిస్తుంది? ఆ బ్లడ్ని లంగ్స్. లంగ్స్ ఏమో ఆక్సిజన్తో నిండిన బ్లడ్ని హార్ట్కి పంపిస్తాయి. అప్పుడు హార్ట్ ఆక్సిజన్తో నిండిన బ్లడ్ని ఎవరికి పంపిస్తుంది? రిమైనింగ్ బాడీ సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ హార్ట్. అంతే, సింపుల్. క్లియర్ కదా అందరికి? యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్. ఒక్క నిమిషం.
Okay. So, as a result of gaseous exchange, the composition of inhaled and exhaled air is different. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ వల్ల ఇన్హేల్డ్ ఎయిర్ యొక్క కాంపోజిషన్ వేరు ఉంటుంది అండ్ ఎక్స్హేల్డ్ ఎయిర్ యొక్క కాంపోజిషన్ వేరు ఉంటుంది. ఇది నేను మాట్లాడుకున్నాం మనం. ఓకేనా? సో దిస్ ఈస్ ద టేబుల్. మ్యాక్సిమం ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్. వై నాట్ నైట్రోజన్ కాంపోజిషన్ ఇస్ నాట్ చేంజింగ్? We are not consuming We are the not using that nitrogen. నైట్రోజన్ మనం తీసుకుంటున్నామే కానీ వీఆర్ నాట్ ఎట్ ఆల్ యూజింగ్ ఇట్. సో ఎంత మనం తీసుకున్నామో అంత మళ్ళీ బయటకు వెళ్తూ ఉంటుంది. వాట్ వై డస్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్, ఈ క్వశ్చన్స్కి మీరే ఆన్సర్ చేయండి. వై డస్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వ్యారీ బిట్వీన్ ఎక్స్హేల్డ్ అండ్ ఇన్హేల్డ్ ఎయిర్? oxygen is used for combustion in the cell. So oxygen is decreased in exhaled air. ఎక్సలెంట్ బ్రో. తీసుకున్న ఆక్సిజన్లో ఎంతో కొంత ఆక్సిజన్ని వీఆర్ యూటిలైజింగ్ ఇట్ ఇన్ ద కంబషన్ రియాక్షన్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ సెల్స్. సో ఎక్స్హేల్డ్ ఎయిర్లో ఆక్సిజన్ పర్సంటేజ్ విల్ బి లెస్ when compared to the inhaled air. And what has raised the percentage of carbon dioxide in exhaled air? During the combustion in the cell, cell releases the carbon dioxide, it goes out. Okay. Carbon dioxide is produced in the combustion reaction, and so the carbon dioxide percentage is more in exhaled air. నెక్స్ట్ ది అందరికీ అర్థమైందా? క్వశ్చన్స్ ఆన్సర్స్ అర్థమైనాయా? ఎవరికన్నా మళ్ళీ చెప్పాలి? సార్ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయరా? వై డస్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వ్యారీ బిట్వీన్ ఇన్హేల్డ్ ఎయిర్ అండ్ ఎక్స్హేల్డ్ ఎయిర్? ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది ఇన్హేల్డ్ ఎయిర్లో వేరుంటుంది, ఎక్స్హేల్డ్ ఎయిర్లో వేరుంటుంది. ఎందుకు అంటే, ఎందుకు చెప్పమ్మా? ఆక్సిజన్ని మనం కంబషన్ రియాక్షన్లో యూటిలైజ్ చేసేసుకుంటున్నాం, వాడేసుకుంటున్నాం. సో ఎంతో కొంత ఆక్సిజన్ అనేది మన లోపలికి తీసుకున్న ఆక్సిజన్ అయిపోతుంది. మిగతాది మాత్రమే వీఆర్ సెండింగ్ అవుట్. 16% మాత్రమే మనం పంపించగలుగుతున్నాం 21% తీసుకుంటే. అర్థమైందా? ఓకే సార్. ఓకే, ఇంకెవరికన్నా అర్థం కాలేదా? ఓకే, కంటిన్యూ చేసేనా నేను? ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. ది టోటల్ లంగ్ కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్లో వస్తుందని కాదు, యూ షుడ్ నో ఇట్. ఓకే, ది టోటల్ లంగ్ కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నియర్లీ 5800 ml. How many of you are going to write NTSC? హ్యాండ్స్ రైజ్ చేయండి ఒకసారి. NTSC ఎంతమంది రాకపోతున్నారు? ఓన్లీ 1. సో ఇట్లాంటివి కూడా చదువుకోవాలి. టోటల్ లంగ్ కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నియర్లీ 5800 ml. అంటే ఎన్ని లీటర్స్? 5, nearly 600. 5.8 liters. Okay, 5.8 liters. Normally at rest, who inhale or exhale approximately we అనుకుంటా 500 ml of air. నార్మల్గా మనం రెస్ట్లో ఉన్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు ఎంత ఇన్హేల్ అండ్ ఎంత ఎక్స్హేల్ చేస్తామంటే ఎట్ ఎ టైమ్ 500 ml. అంటే ఎంత? ఎన్ని లీటర్స్? 500 ml అంటే 0.5 Half liter. హాఫ్ లీటర్ ఆఫ్ ఎయిర్ని వీఆర్ ఇన్హేలింగ్ అండ్ హాఫ్ లీటర్ ఆఫ్ ఎయిర్ని మనం ఎక్స్హేల్ చేస్తున్నాం జనరల్గా రెస్ట్లో ఉన్నప్పుడు. అంటే కొంతమంది రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు టెల్ యూ, ఎవరెవరు రెస్ట్ తీసుకుంటున్నారు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఓకే, ఇంకోటి అడుగుతాను. క్లాస్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎంతమంది ఒకసారి నోరు కూడా తెరవలేదు? వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి we didn't open our mouth అని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా చేయాలి ఫాస్ట్గా, తెలుస్తుంది కదా మాత్రం నాకు కూడా ఎవరెవరు మాట్లాడారు, ఎవరెవరు లేదు అనేది. ఫాస్ట్గా చేయాలి. హౌ మెనీ ఆఫ్ యూ డిడెంట్
ఈవెన్ ఓపెన్ యువర్ మౌత్ అంటే అసలు ఎవరు అస్సలు మాట్లాడని వాళ్ళు. ఏంటి ఫాస్ట్ యశ్వంత్ అన్నా హ్యాండ్ రైస్ చేయ బ్రో, మీకే కదా చెప్పేది. విలియం బ్రో నేను మాట్లాడుతున్నా బ్రో. మాట్లాడుతున్నావా? వినిపించు నోట వల్ల. ఓకే. వెంకటరెడ్డి అంటే ఝాన్సీనమ్మ నీ పేరు? Yes, sir. ఓకే, నీ వాయిస్ వినిపించినట్టుంది. సాయిరామ్ పవన్. హర్ష నువ్వు మాట్లాడుతున్నావా? సార్ క్వశ్చన్ అర్థం కాలేదు సార్. క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరు ఒక్కసారి కూడా మాట్లాడలేదు, రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళని హ్యాండ్ రైస్ చేయమన్నాను. గౌరీ శంకర్ మాట్లాడుతున్నా అన్న. నిజమేనా? ఆ అన్న. ఓకే. వేదశ్రీ మాట్లాడుతున్నాను సార్. చైతన్య మాట్లాడండి బ్రో క్వశ్చన్. అబ్దుల్. సార్ ఎస్ సార్ మాట్లాడుతున్నాను సార్. అవునా, నాకు డౌటే. అశ్విత మాట్లాడుతున్నావా నువ్వు కూడా? ఎస్ సార్ మాట్లాడుతున్నాను. ఏ శివాని? శివాని మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. వాయిస్లు ఇంకా గుర్తుపట్టలేకపోతున్నాను నేను. మణికంఠ వాయిస్ అర్థమవుతుంది, రాజలక్ష్మి వాయిస్ గుర్తుంది, విలియం వాయిస్ గుర్తుంది. ఝాన్సీ వాయిస్ కూడా గుర్తుంది. ఓకే. సో ఓన్లీ రెస్ట్లో ఉన్నప్పుడు ఎంత ఎయిర్ మనం తీసుకుంటాం లోపలికి? ఓన్లీ హాఫ్ లీటర్. కంప్లీట్గా మనం మన ఫోర్స్ అంతా యూటిలైజ్ చేసి ఎక్స్హేల్ చేసినా కూడా 120 ml ఆఫ్ ఎయిర్ రిమైన్స్ ఇన్ ద లంగ్స్ ఆఫ్టర్ కంప్లీట్ ఎక్సలేషన్. కంప్లీట్ ఎక్సలేషన్ చేసినా కూడా 120 ml ఆఫ్ ఎయిర్ ఇంకా లంగ్స్లోనే ఉండిపోతుందంట. రికాల్ ద యాక్టివిటీ ఆఫ్ లంగ్స్ కెపాసిటీ పర్ఫార్మ్ బై యూ ఇన్ క్లాస్ 7th ఇన్ ద చాప్టర్ రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్. ఏదో యాక్టివిటీ ఉందంటే ఎవరికైనా గుర్తుందా? Balance type activity. క్లియర్గా చెప్పాలి, నాకు తెలియదు అసలు. Balance type activity. ఇంకెవరైనా చెప్తారా? వాట్ ఈస్ ద యాక్టివిటీ అబౌట్ బ్రీతింగ్ ఇన్ క్లాస్ 7? ఓకే. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇక్కడ ఇది ఎందుకు చెప్పాను అంటే, ఆ టోటల్ లంగ్ కెపాసిటీ ఈజ్ 5800 ml, అంటే నియర్లీ 6 లీటర్స్ మీరు అన్నట్టు. బట్ హాఫ్ లీటర్ మాత్రమే మనం ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేస్తున్నాం. ఓకే. సో బాడీ అంతా పర్ఫెక్ట్గా ఫంక్షన్ అవ్వాలి అంటే బాడీలో ఉన్న ప్రతి సెల్ ఇట్లా బ్రీతింగ్ అనేది ఇట్లా డ్రాస్టిక్గా రెడ్యూస్ అయిపోకూడదు కదా. ఆక్సిజన్ ఎప్పుడైతే ప్రతి సెల్కి అందుతుందో అప్పుడే బాడీలో ఉన్న ప్రతి సెల్ హెల్తీగా ఉంటుంది, ఎలైవ్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా కదా? ఎస్ సార్. అందుకని మనం బ్రీతింగ్లో డీప్ బ్రెత్స్ తీసుకోవాలి. డీప్ బ్రెత్స్ అంటే మరీ ఓవర్గా కాదు. వీ షుడ్ నాట్ అంటే రోజు మొత్తం ఇదో కాన్సన్ట్రేట్ చేసి యూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని చెప్పట్లా నేను. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో రోజు కాసేపు అట్లా కూర్చొని యూ నీడ్ టు రిఫ్రెష్ యువర్ బాడీ. ఓకే. బాడీ మొత్తానికి సఫిషియంట్ ఆక్సిజన్ అందించడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 15 minutes 10 minutes అట్లా కూర్చొని. వాట్ యూ నీడ్ టు డూ ఈస్ యూ నీడ్ టు బ్రీత్ అంతే. ఓకేనా? ఓకే Otherwise సార్. ఏంటి అంటే ఏందో కొంచెం అమౌంట్ మాత్రం వెళ్తుంది వస్తుంది, బట్ వీ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఇది ఒక మెడిటేషన్లో లాగా కూడా వర్క్ చేస్తుంది. ఇది ఎక్కడో ఉన్నట్టుంది టెక్స్ట్ బుక్లో యాక్టివిటీ. మేబీ చేయడం చాలా ఇంపార్టెంట్, అది చూస్తున్నాను.
ఇక్కడ ఉంది ప్రాణాయామ ద ఆర్ట్ ఆఫ్ బ్రీతింగ్. తర్వాత చెప్పుకుందాం అయితే దాని గురించి. అది ఇక్కడ లేదనుకున్నా నేను. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా మీకు? నెక్స్ట్ ఇది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ అనేవి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అని చూద్దాము. అంతా మనకు తెలిసిందే, మళ్ళీ అదే చదువుకుంటున్నాం. వి నో దట్ ఎయిర్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ దట్ ఫిల్స్ ద లంగ్స్ అండ్ alveoli when that enters our body. ఎయిర్ అనేది అట్మాస్ఫియర్లో ఏమేమి గ్యాసెస్ ఉంటాయి చెప్పండి ప్లీజ్, లిస్ట్ అవుట్. కార్బన్ నైట్రోజన్, ఒక్కరు చెప్పండి. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్. అంతేనా? Inert gases, water vapor. యా, కొంచెం టాప్ లెవెల్లో అన్నీ చెప్పినట్టే. ఇంకా చాలా ఉంటాయి బట్ ఓకే గ్రేట్. సో ఎయిర్లో మనకి చాలా డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి. ఫస్ట్ ఇది నైట్రోజన్, నెక్స్ట్ ఆక్సిజన్, తర్వాత వాటర్ వేపర్, ఇనర్ట్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, ఇట్లా అన్ని గ్యాసెస్ ఉంటాయి. మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. ఎప్పుడైతే ఇట్లాంటి మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ మన లంగ్స్లోకి ఎంటర్ అవుతాయో అప్పుడు ఏమవుతుంది? ఆ ఎయిర్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. The relative amount of different gases in air and their combining capacity with hemoglobin and other substances in blood determine their transport via blood in the body. ఇప్పుడు సరే, మనం తీసేసుకున్నాం, మనం ఎయిర్ తీసుకున్నాం లంగ్లోకి. పర్సంటేజెస్ చెప్పండి. బేసిక్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్. ఇన్హేల్. Oxygen 21%, carbon dioxide 0.0%, 78%. నైట్రోజన్ 73 సార్. 73నా? 78 అన్న. 79. ఎక్కడున్నారు అందరూ? 79 సార్. 0.04. ఆక్సిజన్ 21నా? ఎస్ అన్న, 21. సార్ ఇక్కడ మా టెక్స్ట్ బుక్స్లో 78 అని ఉంది. ఓకే, 78. పర్లేదు, జస్ట్ బేసిక్ ఐడియా కోసం చూద్దాం. 21, 0.04, 78. ఇప్పుడు అసలు బ్లడ్ అనేది తీసుకుంటుంది అని చెప్పాము. ఇన్హేల్ చేసిన ఆల్వియోలస్ ఇది. దీంట్లో ఎయిర్ కాంపోజిషన్ ఇట్లా ఉంది. ఇక్కడ మనకి ఏముంది? ఇదేంటిది? ఎలా కనిపిస్తుంది మీకు ఇది? క్యాపిలరీస్. ఓకే, బ్లడ్ క్యాపిలరీ. వీటిలో ఏముంటుంది? దీంట్లో ఏముంటుంది బ్లడ్ క్యాపిలరీలో? Blood. బ్లడ్. సో నైట్రోజన్ ఇప్పుడు ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటుందా బ్లడ్? నైట్రోజన్ని కూడా తీసుకోవాలా లేదా? మామూలుగా అడుగుతున్నాను. లైక్ ఆక్సిజన్ ఒక్కటే లేదు కదా, చాలా గ్యాసెస్ ఉన్నాయి. వీటితో పాటు మీరు ఇనర్ట్ గ్యాసెస్ అన్నారు, ఇంకా ఏమన్నారు? వాటర్ వేపర్, H2O, వీటిని కూడా తీసుకోవాలి కదా. ఓన్లీ ఆక్సిజన్ని మాత్రమే తీసుకునిద్దా బ్లడ్? ఇది ఒక క్వశ్చన్ కదా. నైట్రోజన్ కూడా తీసుకెళ్తుందా లేకపోతే ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటుందా అనేది చూద్దాం. ఓకేనా? బ్లడ్లో అసలు దేని ద్వారా ఆక్సిజన్ అనేది బ్లడ్లో కలుస్తుంది? ఫస్ట్ డార్క్ రెడ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనేమో ఏ కలర్లో ఉంటుందంట? డార్క్ రెడ్లో ఉంటుంది. ఆక్సిజన్ ఉంటేనేమో బ్రైట్ రెడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎలా వస్తుంది ఇది అంటే, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ హిమోగ్లోబిన్. తెలుసు ఎవరికైనా స్పెల్లింగ్? రాస్తాను, కరెక్ట్ చూసి చెప్పండి. HAEMOGLOBIN. ఓకే, థ్యాంక్ యూ. HAEMOGLOBIN, హిమోగ్లోబిన్. ఇది కేవలం ఏమేమి తీసుకుంటుంది? హిమోగ్లోబిన్ అనేది బ్లడ్లో ఉంటుంది.
ఆ హిమోగ్లోబిన్ కేవలం ఆక్సిజన్తో అండ్ కార్బన్ డైఆక్సైడ్తో మాత్రమే కలుస్తుంది. ఓకేనా? దీని ద్వారానే మనం ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం బ్లడ్ ద్వారా. అంతే కదా? దేని నుంచి దేనికి ట్రాన్స్పోర్ట్ చేయాలి ఇప్పుడు మనం? లంగ్స్ నుంచి సెల్స్ దాకా ట్రాన్స్పోర్ట్ చేయాలి. అవునా కదా? ఎస్ సార్. ఎస్ సార్. హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని బైండ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని బైండ్ చేస్తుంది. కాబట్టి ఇవి 2 గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. నైట్రోజన్ మేబీ వాటర్ని కూడా బైండ్ చేస్తుంది అనుకుంటా. బట్ వాటర్ అనేది డైరెక్ట్గా బ్లడ్లో కలిసిపోవచ్చు. ఇట్ డజంట్ నీడ్ టు బైండ్ విత్ హిమోగ్లోబిన్. ఎందుకంటే బ్లడ్లో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ కంటెంట్ వాటరే ఉంటుంది మనకి. ఇనర్ట్ గ్యాసెస్ అసలు దేంతో కలవు. దే డోంట్ గెట్ ఇన్ టు అవర్ బ్లడ్ అట్ ఆల్. ఇంతవరకు క్లియరా? సో దీని ద్వారా నైట్రోజన్ అనేది బాడీలోకి ఆల్వియోలస్ దాకా వచ్చినా కూడా ఇట్ వోంట్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్. క్లియరా ఇక్కడ వరకు? ఎస్ సార్. అదే చెప్తున్నా. కంబైనింగ్ కెపాసిటీ ఎంత కంబైన్ అవుతాయి హిమోగ్లోబిన్తో, ఎంత ఎబిలిటీ ఉంది హిమోగ్లోబిన్తో కంబైన్ అవ్వడానికి. బాగా ఎబిలిటీ ఉందంటే ఆ గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అవి హిమోగ్లోబిన్తో కంబైన్ అవుతాయి కాబట్టి బాగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. లేదా హిమోగ్లోబిన్ కాదు, బ్లడ్లో ఉన్న వేరే సబ్స్టెన్స్తో అది కంబైన్ అవుతుంటే అవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. కానీ అసలు హిమోగ్లోబిన్తో కంబైన్ అవ్వదు, బ్లడ్తో ఉన్న ఏ సబ్స్టెన్స్తో కంబైన్ అవ్వదు అంటే అట్లాంటి గ్యాసెస్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఆ బాడీలో? నో సార్. నో సార్. అట్లాంటి గ్యాసెస్ బ్లడ్ ద్వారా బాడీలో ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగదు. ఈ పాయింట్ క్లియరా లేకపోతే మళ్ళీ చెప్పాలి ఎవరికన్నా? క్లియర్ సార్. సార్ మళ్ళీ చెప్పరా? జాగ్రత్తగా వినాలి. నేను అడుగుతున్నానని చెప్పించుకోమాకండి మళ్ళీ మళ్ళీ. ఇట్స్ లైక్ ఏమని చెప్తున్నా, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఎలా జరుగుతుంది? నైట్రోజన్ కూడా జరగవచ్చు కదా అనేది క్వశ్చన్. అవునా కదా? ఎవరది అడిగింది? శివాని. ఓకే. సో నైట్రోజన్ కూడా జరగవచ్చు కదా అనేది మన డౌట్. అవునా కదా? ఎస్ సార్. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా జరుగుతుందో మనం ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా జరుగుతుంది? ఉన్న గ్యాస్ హిమోగ్లోబిన్ అనే ఒక దాంతో కంబైన్ అవుతుంది, దాని ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఒక గ్యాస్ కనుక హిమోగ్లోబిన్తో కంబైన్ అవుతుంది అంటే ట్రాన్స్పోర్ట్ అవ్వగలుగుతుంది. సరే హిమోగ్లోబిన్ కాదు, బ్లడ్లో ఉన్న వేరే ఏదో సబ్స్టెన్స్తో కంబైన్ అవుతుంది అంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. బట్ హిమోగ్లోబిన్తో రియాక్ట్ అవ్వదు, బ్లడ్లో ఉన్న వేరే సబ్స్టెన్సెస్తో రియాక్ట్ అవ్వదు అంటే దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయలేము. అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే. ఏమేమి కంబైన్ అవుతాయి అంట హిమోగ్లోబిన్తో? ఓన్లీ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే హిమోగ్లోబిన్తో కంబైన్ అవుతాయి. మిగతావి కంబైన్ అవ్వవు. మేబీ వాటర్ అనేది బ్లడ్లో వాటర్ ఉంటుంది కదా, దాంతో మిక్స్ అయిపోవచ్చు. బట్ నైట్రోజన్ అండ్ ఇనర్ట్ గ్యాసెస్ దే వోంట్ కంబైన్ విత్ బ్లడ్తో ఏ విధంగానూ కంబైన్ అవ్వవు. కాబట్టి ఈ నైట్రోజన్ని, ఇనర్ట్ గ్యాసెస్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయలేం. ఏ వాటికి ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ మెయిన్గా. ఇది విషయం. ఓకేనా? హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ కలిస్తే హిమోగ్లోబిన్ రెడ్ కలర్ థింగ్. ఓకేనా? రెడ్ కలర్ పిగ్మెంట్ ఉండే ఒక సంథింగ్ అది. సో హిమోగ్లోబిన్ అనేది పిగ్మెంటా? రెడ్ కలర్ అనేది పిగ్మెంట్. రెడ్ కలర్లో ఉండే ఒక కాంపౌండ్. సో అది బ్లడ్లో ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇది హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ కలిస్తేనేమో అది బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ కలిస్తే డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది. ఓకే. సో ఇంకొక విషయం చూద్దాం, బ్లడ్ గురించి చూద్దాం ఇప్పుడు. బ్లడ్, వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్? వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. ఎట్లా ఉంటాయి? ఆర్బీసీ ఇలా ఉంటాయి కదా, రెడ్ కలర్లో ఉంటాయి. ఎస్ సార్. వైట్ బ్లడ్ సెల్స్కి ఏమో అసలు షేప్లెస్గా ఉంటాయి, ఎట్లా పడితే అట్లా ఉంటాయి. ప్లేట్లెట్స్ కూడా షేప్లెస్గానే ఉంటాయి అనుకుంటా. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్? ట్రాన్స్పోర్టేషన్. దీంట్లోనే హిమోగ్లోబిన్ ఉండిద్ది. హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఆర్బీసీ. తెలుసు కదా మీకు?
తెలుసా? ఐడియా ఉందా మీకు వీటి గురించి? ఎస్ సార్. ఓకే. వాట్ ఈస్ డబ్ల్యూబీసీ? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ డబ్ల్యూబీసీ? యాంటీబయాటిక్స్ ఏమైనా సింపుల్గా చెప్పాలంటే ఇమ్యూనిటీ. ఇమ్యూన్ సిస్టంలో పార్ట్ ఇవి. ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇప్పుడు కరోనాకి వ్యాక్సినేషన్ చేశారనుకోండి, దానికి సంబంధించిన వైట్ బ్లడ్ సెల్స్ అనేవి పెరుగుతాయి, అంతేనా? మళ్ళీ కరోనా ఎప్పుడన్నా ఎఫెక్ట్ అయితే దే విల్ ఫైట్ ద వైరస్, దానికి హెల్ప్ అవుతాయి డబ్ల్యూబీసీ. నెక్స్ట్ ది ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ ఫంక్షన్ ఏంటి? Recover the wounds. Help in blood క్లాటింగ్. clotting. బ్లడ్ క్లాటింగ్. బ్లడ్ క్లాటింగ్కి ఉపయోగపడతాయి. సో ఆర్బీసీలో మాత్రమే మనకి హిమోగ్లోబిన్ ఉంటుంది. ఆర్బీసీ మాత్రమే ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ దానికి వెళ్దాము. When oxygen present in air is within normal limits, then almost all of it is carried in the blood by binding to hemoglobin. A protein, hemoglobin అనేది ఏంటంట? A protein quite like chlorophyll, the only major difference being it has iron in place of magnesium as in chlorophyll. ఓకే, ఇక్కడ దీన్ని క్లియర్గా నేను చెప్తాను. ఫస్ట్ హిమోగ్లోబిన్ అండ్ క్లోరోఫిల్. హెచ్ఏఈనా? హెచ్ఏ. Yes, sir. ఓకే, సిది. క్లోరోఫిల్ CHLOROPHYLL. ఇంతేనా? ఓకే, సో ఇదేంటంటే ప్రోటీన్స్ అంటే ఇవి రెండు. ప్రోటీన్ ఇది కూడా చూడటానికి ఎట్లా ఉంటుందంట? ప్లాంట్స్లో ఉండే క్లోరోఫిల్ లాగా ఉంటుంది. క్లోరోఫిల్లో ఏముంటుంది? క్లోరోప్లాస్ట్. మెగ్నీషియం. క్లోరోఫిల్లో క్లోరోప్లాస్ట్ ఉంటుందా? క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఉంటుందా? క్లోరోప్లాస్ట్ లోనే క్లోరోఫిల్ ఉంటుంది సార్. మరి ఏంటి? మెగ్నీషియం. మెగ్నీషియం ఉన్నట్టే హిమోగ్లోబిన్లో ఏముంటుందంట? ఐరన్. ఓకేనా? క్లియర్ ఇక్కడ వరకు? క్లోరోఫిల్ ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్ కలర్. గ్రీన్. హిమోగ్లోబిన్ రెడ్. Red color. రెడ్ కలర్. ఓకే. సో ఆక్సిజన్ ఎయిర్లో నార్మల్ పర్సంటేజ్ అంటే 21% అట్లా ఉన్నప్పుడు ఆక్సిజన్ అంతా కూడా ఏమవుతుందంట? హిమోగ్లోబిన్తో బైండ్ అయ్యి బ్లడ్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? హిమోగ్లోబిన్తో బైండ్ అయిపోయి బ్లడ్లోకి వచ్చేస్తుంది. వెన్ ఆక్సిజన్ in air is within normal limits, then almost all of it is carried in blood by binding with hemoglobin. ఓకేనా? క్లియర్ ఇక్కడ వరకు? హిమోగ్లోబిన్ Yes, అనేది sir. ఎక్కడ ఉంటుంది? రెడ్ బ్లడ్ సెల్సా, వైట్ బ్లడ్ సెల్సా, ప్లేట్లెట్స్? రెడ్ బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్లో ఉండి హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ అనేది బైండ్ అవుతుంది. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్, యాజ్ ఆక్సిజన్ ఈస్ డిఫ్యూజ్డ్ ఇన్ టు బ్లడ్, ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి వచ్చేస్తుందో ఇట్ ర్యాపిడ్లీ కంబైన్స్ విత్ హిమోగ్లోబిన్ టు ఫార్మ్ ఆక్సీ హిమోగ్లోబిన్. ఎప్పుడైతే ఆక్సిజన్ బ్లడ్లో కలుస్తుందో అప్పుడు ఏమవుతుందంట? ఇట్ రియాక్ట్స్ విత్ హిమోగ్లోబిన్ టు ఫార్మ్ ఆక్సీ హిమోగ్లోబిన్. ఓకే, ఆక్సీ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ని హెచ్బి అనుకుందాం. హిమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ HbO2. వాట్ ఈస్ దిస్ కాల్డ్? ఆక్సీ హెమోగ్లోబిన్. ఆక్సీ హిమోగ్లోబిన్. ఇది విషయం. Not only hemoglobin can combine with oxygen, but the reverse can also happen to yield a molecule of hemoglobin and oxygen. ఇప్పుడు లంగ్స్ దగ్గరేమో ఇట్లా అవుతుంది, హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఆక్సీ హిమోగ్లోబిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఆక్సీ హిమోగ్లోబినే
బ్లడ్లో ఉంటుంది. ఈ బ్లడ్ అనేది ఫైనల్గా సెల్స్ వరకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? HPO2 డికంపోజ్ అయిపోవటం, అంటే విరిగిపోవటాన్ని డికంపోజ్ అవ్వటం అంటాం. Hb+O2 లాగా మారుతుంది. ఈ O2ని ఎవరు తీసుకుంటారు? సెల్స్ తీసేసుకుంటారు. టిష్యూస్ అండ్ సెల్స్ తీసేసుకుంటాయి. సో ఇట్లా మనకి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా? హిమోగ్లోబిన్తో రియాక్ట్ అవుతుందని చెప్పారు. బట్ కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుందో చూద్దాం. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యూజువల్లీ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ బైకార్బోనేట్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యూజువల్లీ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ బైకార్బోనేట్ అంటే ఏంటి? HCO3. HCO3. ఎక్సలెంట్. హైడ్రోజన్ కార్బోనేట్ అన్నా బైకార్బోనేట్ అన్నా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ HbHCO3 అనుకుంటా. ఒక్క నిమిషం. ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు. ఓకే, క్లారిటీ అయితే లేదు అండ్ మీ టెక్స్ట్ బుక్లో లేదు. బైకార్బోనేట్ లాగా మాత్రం ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని ఉంది. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? డైరెక్ట్ కార్బన్ డైఆక్సైడ్ లాగా కాదు. ఇలా కూడా నేను చెప్పలేను, ఐ డోంట్ నో యాక్చువల్గా. బైకార్బోనేట్ లాగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంట. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? బైకార్బోనేట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. While some amount of it combines with hemoglobin and rest is dissolved in blood plasma. కొంత కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది? హిమోగ్లోబిన్తో కంబైన్ అవుతుంది అండ్ రిమైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది? బ్లడ్ ప్లాస్మాలో కలిసిపోతుంది. సో ఒక్కసారి చెప్పడానికి ట్రై చేస్తాను మీకు గుర్తుండడానికి. ఇందాక చూసిన పిక్చర్ని బట్టి CO2ని వాటర్లో డిజాల్వ్ చేస్తే ఏమవుతుంది? H2CO3లో మనకి H2CO3 తెలుసు కదా, కార్బోనిక్ యాసిడ్. H+HCO3-. ఓకే, సో ఈ H+ ఏమో హిమోగ్లోబిన్తో కలుస్తుందంట. ఇక్కడ ఇందాక పిక్చర్లో చూసాను. అండ్ HCO3- ఏమో ప్లాస్మాలో కలిసిపోయి వెళ్తుంది. అర్థమైందా? వీళ్ళు చెప్పారు కదా క్లియర్గా చెప్పపోయిన ఈక్వేషన్లో some amount of it combines with hemoglobin and rest is dissolved in blood plasma. మిగతాది బ్లడ్ ప్లాస్మాలో కలుస్తుంది. హిమోగ్లోబిన్ బైకార్బోనేట్ మళ్ళీ ఒక్కసారి చూద్దాం. మీకు అర్థమవుతుందా? ఏమైనా కన్ఫ్యూజన్ వచ్చిందా? నో సార్. చూడండి ఇక్కడ H+HCO3-. ఓకేనా? H+ ఎక్కడి నుంచి వచ్చింది? రెడ్ బ్లడ్ సెల్ నుంచి వచ్చింది. కనిపిస్తుందా మీకు? ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్క నిమిషం, వేరేది ఓపెన్ చేస్తా. ఓకే, ఇదిగోండి CO2 ఏమవుతుంది? సెల్స్ దగ్గర ప్రొడ్యూస్ అయిన CO2 ప్రొడ్యూస్. ఆ CO2 ఇక్కడికి వస్తుంది.
CO2 ప్లస్ H2O ఏమవుతుంది? కార్బోనిక్ యాసిడ్ వస్తుంది, H2CO3. H2CO3 ఏమవుతుంది? HCO3 మైనస్ అండ్ H ప్లస్ లాగా స్ప్లిట్ అవుతుంది. H ప్లస్ ఎక్కడికి వెళ్తుంది? హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ దగ్గరికి వెళ్తుంది. HCO3 మైనస్ ఏమవుతుంది? బ్లడ్ ప్లాస్మా ప్లాస్మాలోకి వెళ్తుంది. అంతే, సింపుల్. ఈ రెండు కలిసి ఆ బ్లడ్ అంతా వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? HCO3 మైనస్ దగ్గరకు వస్తుంది, హిమోగ్లోబిన్ కూడా H ప్లస్ దగ్గరకు వస్తుంది. ఈ రెండు కలిసి కార్బోనిక్ యాసిడ్ అవుతాయి. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతాయి, దాంట్లోంచి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, అది ఆల్వియోలస్లోకి వెళ్తుంది. క్లియరా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సింపుల్, ఏం లేదు అక్కడ. జస్ట్ గుర్తుపెట్టుకోండి, కార్బోనేట్ లాగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ అనేది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. డూ యూ నో ఎందుకు మౌంటైన్ క్లైంబర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకెళ్తారు? వాళ్ళ అట్మాస్ఫియర్లోనే కదా ఉంది, వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్స్ ఎందుకు చెప్పండి? చాలా బరువు కూడా ఉంటుంది అది. పైకి వెళ్ళే కొద్ది ఆక్సిజన్ At certain height, oxygen is not available, sir. ఆక్సిజన్ ఈస్ నాట్ అవైలబుల్ అంటే Oxygen rate ఆక్సిజన్ కంటెంట్ తక్కువ. పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ డిక్రీజ్డ్. decreases. ఆక్సిజన్ లెవెల్ అనేది హైట్ పెరిగే కొద్ది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే 5th ఫ్లోర్లో ఉండే వాళ్ళకి సరిపోయిన ఆక్సిజన్ ఉండదు, అవునా కదా? ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉంటుంది. బట్ సో ఆ 5 ఫ్లోర్కే పెద్ద కన్సిడరబుల్ డిఫరెన్స్ రాదు. కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కానీ మనకి ఆక్సిజన్ కొరత అనేది రాదు. గ్రౌండ్ ఫ్లోర్కి 5th ఫ్లోర్కి అంత తేడా అయితే ఉండదు. ఓకేనా? సో ఓకే. హిమోగ్లోబిన్ ఈజ్ ఎక్స్పోజ్ టు ఎయిర్ ఎట్ సీ లెవెల్. అంటే సీ లెవెల్ దగ్గర హిమోగ్లోబిన్ అనేది ఎయిర్తో ఎక్స్పోజ్ అయినప్పుడు నియర్లీ ఎవ్రీ మాలిక్యూల్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ఆక్సిహిమోగ్లోబిన్. ఉన్న హిమోగ్లోబిన్ అంతా కూడా ఆక్సిజన్తో కంబైన్ అయ్యి ఆక్సిహిమోగ్లోబిన్ ఫామ్ అయిపోతుందంట. కానీ ఎట్ ఏ హైట్ ఆఫ్ 13 kilometers above sea level, the concentration of oxygen is much lower, about 1/5 at sea level. సీ లెవెల్ దగ్గర ఉన్న ఆక్సిజన్ కంటే సీ లెవెల్కి 13 kilometers ఎత్తులో ఆక్సిజన్ 1/5 ఉంటుంది. అంటే 100 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ చెప్తున్నా, జస్ట్ సీ లెవెల్ దగ్గర ఆక్సిజన్ 100 ఉందనుకోండి, ఆక్సిజన్ లెవెల్ 13 kilometers ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ ఎంత ఉంటుంది? 100/5 అంటే ఎంత? 20. 20 మాత్రమే ఉంటుంది. సో హిమోగ్లోబిన్ అంతా కూడా ఆక్సిజన్తో కలవదు. కొంత హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వకుండా ఖాళీగా ఉండిపోతుంది, ఎందుకంటే సరిపోని ఆక్సిజన్ లేదు. హిమోగ్లోబిన్ సరిపోని ఉంది, బట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ నాట్ సఫిషియంట్ 13 kilometers ఫ్రమ్ ద సీ లెవెల్. ఓకేనా? అంటే మనం హైట్కి వెళ్ళే కొంది, ఎలివేషన్ పెరిగే కొంది, ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అవైలబుల్ విల్ బి రెడ్యూస్డ్ ఆర్ ఇంక్రీస్డ్? reduced. డిక్రీజెస్. సో సరిపోదు, మనకి హిమోగ్లోబిన్ అంతా కూడా యూటిలైజ్ అవ్వదు. కొంత హిమోగ్లోబిన్కి మాత్రమే ఆక్సిజన్ అందుతుంది, మిగతా హిమోగ్లోబిన్ ఖాళీగా ఉంటుంది. అండర్ దీస్ కండిషన్స్ ఓన్లీ about half as many molecules of oxygen combine with hemoglobin to form oxyhemoglobin. ఓన్లీ కొన్ని హిమోగ్లోబిన్ అంటే కొంత హిమోగ్లోబిన్కి మాత్రమే ఆక్సిజన్ దొరుకుతుంది, మిగతాది ఖాళీగా ఉంటుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ విషయం అనేది చాలా సీరియస్ విషయం, ఎందుకంటే బికాస్ బ్లడ్ కెనాట్ క్యారీ ఎనఫ్ ఆక్సిజన్ టు టిష్యూస్ ఇఫ్ హిమోగ్లోబిన్ ఇస్ కంబైన్డ్ విత్ ఫ్యూ ఆక్సిజన్ మాలిక్యూల్స్. సో ఆక్సిజన్ కొంత హిమోగ్లోబిన్ మాత్రమే ఆక్సిజన్తో కంబైన్ అయితే మరి బాడీలో ఉన్న అన్ని టిష్యూస్కి ఆక్సిజన్ ఎట్లా అందుతుంది? అందదు కదా. సో ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇంపాసిబుల్ ఎట్ సచ్ అన్ ఆల్టిట్యూడ్ వితౌట్ ఏ సప్లిమెంటరీ సప్లై ఆఫ్ ఆక్సిజన్. సో ఈ కారణం వల్ల అంత ఎత్తులో హ్యూమన్స్ బతకలేరు. ఓకేనా? సప్లిమెంటరీ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అంటే వేరే సప్లై, బయట నుంచి ఆర్టిఫిషియల్ సప్లై ఏది లేకుండా హ్యూమన్ బీయింగ్స్ అంత ఎత్తులో బతకలేరు. Provision for such a supply is built into modern aircraft.
మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే మోడర్న్ జెట్ ప్లేన్స్ వీటన్నిటిలో కూడా అట్లాంటి సప్లై కోసం ఏదో ఒక టెక్నాలజీ అనేది యూటిలైజ్ చేసి ఉంటారు. ఎయిర్ క్రాఫ్ట్స్‌లో ఎట్లా ఉంటుందంటే ప్రెషరైజ్డ్ క్యాబిన్స్ ఉంటాయి. ప్రెషర్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఎక్కువ ఉంటుంది. అవునా కాదా? ఆక్సిజన్ ఎందుకు తగ్గిపోతుందో తెలుసా? హైట్ పెరిగే కొద్దీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గుతుంది. ప్రెషర్ తగ్గడం వల్ల నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ తగ్గిపోతాయి. ప్రెషర్ పెరిగితే నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతాయి. సో ఎయిర్ క్రాఫ్ట్‌లో మన జెట్ ప్లేన్‌లో ప్రెషరైజ్డ్ క్యాబిన్ ప్రెషర్ బాగా ఇంప్రూవ్ చేసామంటే అప్పుడు ఎయిర్ కాన్సంట్రేషన్ బాగా ఉంటుంది. ఎయిర్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయంటే ఆబ్వియస్లీ ఆక్సిజన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో వెన్ వి గో డీప్ ఇన్ టు ద సీ లెవెల్ వీ విల్ ఫేస్ అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎప్పుడైతే మనం సీ లోపలికి వెళ్తామో అప్పుడు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయంట. దాని గురించి మాట్లాడలేదు. ఇక్కడ వరకు క్లియరా? ఎస్ సార్. So here Yes, there is sir. a picture of mountaineer. He is carrying cylinders on his back. మనందరం చూసే ఉంటాం ఆల్రెడీ. ఓకేనా? నెక్స్ట్ gases exchange capillaries to cells and back. In the capillaries over the tissues, hemoglobin meets a very different environment. ఈ టిష్యూస్ దగ్గర ఉన్న క్యాపిలరీస్ దగ్గరకు వద్దాం. సెల్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర ఉన్న క్యాపిలరీస్ దగ్గర హిమోగ్లోబిన్కి వేరే ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. టిష్యూస్ ఆర్ కంటిన్యూస్లీ యూజింగ్ ఆక్సిజన్. ఆ టిష్యూస్ కంటిన్యూస్గా దేన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాయి? ఆక్సిజన్. యూటిలైజ్ చేసుకుంటున్నాయి. సో అక్కడ ఆక్సిజన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడ? టిష్యూస్ దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ విల్ బి వెరీ లెస్. అంటే కాన్సన్ట్రేషన్ తగ్గింది అంటే హిమోగ్లోబిన్లో ఉన్న ఆక్సిజన్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆక్సిజన్తో హిమోగ్లోబిన్ కలుస్తుంది. అదే ఎప్పుడైతే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుందో అప్పుడు హిమోగ్లోబిన్లో ఉన్న ఆక్సిజన్ ఏమవుతుంది? బయటకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఈ పాయింట్ అర్థమైందా లేదా? అర్థం కాలేదా? హిమోగ్లోబిన్లో ఇప్పుడు హిమోగ్లోబిన్ అనేది ఒకటి ఉంది. హిమోగ్లోబిన్ చుట్టూ కనుక ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అనుకోండి. హిమోగ్లోబిన్ చుట్టూ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది చెప్పండి, మీరే చెప్పండి. ఆక్సిజన్ చాలా ఉంది హిమోగ్లోబిన్ చుట్టూ, ఏమవుతుంది? కంబైన్ అయిపోయి ఆక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఆక్సీ హిమోగ్లోబిన్ ఉంది. ఆక్సీ హిమోగ్లోబిన్ చుట్టూ ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోయింది అనుకోండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ తగ్గిపోయింది. అప్పుడు ఆక్సీ హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే డికంపోజ్ అయిపోతుంది. ఎలా డికంపోజ్ అవుతుంది? హిమోగ్లోబిన్ అండ్ ఆక్సిజన్ లాగా డికంపోజ్ అవుతుంది. సో మనం సెల్స్ దగ్గరికి ఎప్పుడైతే వస్తామో అక్కడ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది ఆక్సిజన్కి. కాబట్టి ఆ ఏరియాలో ఆ రీజియన్లో హిమోగ్లోబిన్ ఏమవుతుంది? డికంపోజ్ అవుతుంది. ఆక్సీ హిమోగ్లోబిన్ డికంపోజ్ అయిపోయి హిమోగ్లోబిన్ని ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు రిలీజ్ అయిన ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు యూటిలైజ్ చేసుకుంటారు? Cells and tissues. సెల్స్ అండ్ టిష్యూస్ యూజ్ చేసుకుంటాయి. ఇన్ ద రియాక్షన్స్ దట్ అక్కర్ విత్ ఇన్ ద సెల్స్ ఇన్ అవర్ బాడీస్, carbon dioxide and water are produced and energy is released to be used up for different purposes. So cells లో ఏం జరుగుతుంది అనుకున్నాం? గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఈ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తున్నాయి? కార్బోనిక్ యాసిడ్. సో ఇంకా ఈ రియాక్షన్ లో, కంబషన్ రియాక్షన్ లో వాట్ ఈస్ జనరేటెడ్? ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో బై ప్రొడక్ట్స్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. అవి బ్లడ్లో మళ్ళీ వెనక్కి ఎట్లా వస్తాయి మనం ఆల్రెడీ చూసాం. ఎలా వస్తే కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అయిన తర్వాత Decomposes hydrogen ions hemoglobin utilizes. ఓకే, ఎక్సలెంట్. ఒక నిమిషం. ఈ రియాక్షన్ ఎవరన్నా చెప్పండి, బ్యాలెన్స్డ్ రియాక్షన్. O6 plus 6O2
gives rise 6 CO2 plus 6 H2O. ఎక్సలెంట్. సో ఇవి రెండు కంబైన్ అయ్యి ఏం ఫామ్ చేస్తాయి? Carbonic acid H2 HCO3. H2CO3. H2CO3 సారీ. ఇది ఎట్లా స్ప్లిట్ అవుతుంది? H ప్లస్ HCO3 మైనస్. ఇదేమో హిమోగ్లోబిన్తో కలుస్తుంది. దిస్ గోస్ ఇంటూ బ్లడ్ ప్లాస్మా. ఇలా బ్లడ్లో గుండా ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి, వేస్ట్గా వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇక్కడి వరకు క్లియర్ కదా అందరికీ? సో సెల్యులర్ రెస్పిరేషన్ మళ్ళీ ఏదో చెప్తున్నారు చూద్దాము. ద టర్మ్ సెల్యులర్ రెస్పిరేషన్ refers to the pathway by which cells release energy from the chemical bonds of food molecules that enter them. ఏ ప్రాసెస్ ద్వారా సెల్స్ అనేవి సెల్స్లోకి వచ్చే ఫుడ్ని ఎనర్జీలాగా మార్చుకుంటాయో దాన్ని ఏమంటాము? సెల్యులర్ రెస్పిరేషన్. ఏ విధానం ద్వారా? పాత్వే అంటే ప్రాసెస్. ఏ ప్రాసెస్ ద్వారా సెల్స్ అనేవి వాటిలోకి వచ్చే ఫుడ్ మెటీరియల్ని ఎనర్జీలాగా మార్చుకుంటాయో దాన్ని మనం ఏమంటాం? సెల్యులర్ రెస్పిరేషన్ అంటాం. ఇట్ ప్రొవైడ్స్ ద ఎనర్జీ ఫర్ ద ఎసెన్షియల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. సో ఈ సెల్యులర్ రెస్పిరేషన్ వల్లనే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, లైఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో లివింగ్ సెల్స్ మస్ట్ క్యారీ అవుట్ సెల్యులర్ రెస్పిరేషన్. సో బతికి ఉన్న సెల్స్ అన్నీ కూడా అవి లివింగ్గానే ఉండాలి అంటే ఏం చేయాలి? కంటిన్యూస్గా రెస్పిరేషన్ చేస్తూనే ఉండాలి. It can be in presence of oxygen, that is aerobic respiration, or in its absence, that is anaerobic respiration, which is also called fermentation. Respiration గనక cellular respiration గనక presence of oxygen లో జరిగితే దాన్ని ఏమంటాం? Aerobic Cellular respiration in presence of Oxygen. oxygen. Aerobic. AEROBIC ఇంతేనా? aerobic respiration present in absence of oxygen. anaerobic or fermentation. ఇంతేనా? Yes. Anaerobic respiration. Huh? ANAE sir. No sir, అదే సార్ anaerobic. లేదన్న ANAE. ANAEROBAC or fermentation. ఎందుకో నాకు తెలియదు, ఇట్లా ఏఈస్ వచ్చిన దగ్గరే నేను కన్ఫ్యూజ్ ఎక్కువైతా. హిమోగ్లోబిన్లో కూడా అదే ప్రాబ్లం. ఓకే, సో ఇట్లా 2 types ఆఫ్ సెల్యులర్ రెస్పిరేషన్ ఉంటాయి. వన్ ఈజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, దాన్ని మనం ఎయిరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఎయిరోబిక్ అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అని అర్థం. ఎయిరోబిక్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ లేదా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో దాన్ని మనం ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాం లేదా ఫర్మెంటేషన్ అంటాం. క్లియర్ ఇక్కడ వరకు? 2 simple థింగ్స్ ఇవి. Cellular respiration in prokaryotic cells like that of bacteria occurs within the cytoplasm. In eukaryotic cells, cytoplasm and mitochondria are sites of the reactions. Okay. Prokaryotic cells and eukaryotic cells అంటే తెలుసా మీకు? Yes sir. చెప్పండి ఎవరన్నా. Prokaryotic న్యూక్లియస్ సరిగ్గా బౌండ్ అయి ఉండవు సార్. సో సెల్లో డిఫైన్డ్ న్యూక్లియస్ ఉండదు, అసలు న్యూక్లియసే ఉండదని చెప్తారు, అవునా కదా? Yes sir. Prokaryotic cells లో like defined nucleus is not present.
And eukaryotic cells, we have defined nucleus and defined cell organelles. Okay. Prokaryotic cells జనరల్గా ఎక్కడ ఉంటాయి అంటే సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్లో ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చెప్పండి. అమీబా, Paramecium. ఓకే, స్పెల్లింగ్ తప్పు, బట్ బ్యాక్టీరియా సంథింగ్. యూకారియోటిక్ సెల్స్ హ్యూమన్స్. ఓకేనా. ప్రోకారియోటిక్ సెల్స్లో ఈ సెల్యులర్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుందంట? సెల్యులర్ రెస్పిరేషన్ Cytoplasm. విత్ ఇన్ ద సైటోప్లాజం. సైటోప్లాజం అంటే వాట్ ఈస్ సైటోప్లాజం? Is a fluid ఫ్లూయిడ్ cell. ఫిల్డ్ ఇన్ ద సెల్. ఆ సెల్లో ఫిల్ అయిపోయిన ఫ్లూయిడ్, సెల్ వాల్ లోపల ఉండే ఫ్లూయిడ్ మొత్తాన్ని మనం ఏమంటాం? Cytoplasm. సైటోప్లాజం. దీంట్లో జరుగుతాయంట. ఓకేనా. యూకారియోటిక్ సెల్స్లో బోత్ సైటోప్లాజం, Mitochondria. మైటోకాండ్రియా, ఈ రెండిట్లో ఈ సెల్యులర్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఓన్లీ ప్రోకారియోట్స్లో అయితే ఓన్లీ సైటోప్లాజంలో జరుగుతుంది. యూకారియోట్స్ అంటే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఉండే సెల్స్లో సైటోప్లాజంలో అండ్ మైటోకాండ్రియా రెండిట్లో కూడా సెల్యులర్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఇంతవరకు క్లియరా? క్లియర్ అన్న. Yes, sir. The produced energy is stored in mitochondria in the form of ATP. So prokaryotic cells గురించి ఏం డిస్కస్ చేయలేదు, బట్ యూకారియోటిక్ సెల్స్లో ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ ఎక్కడ స్టోర్ అవుతుందంట? ఏటీపీ. ఎక్కడ స్టోర్ అవుతుంది? మైటోకాండ్రియాలో స్టోర్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది? ఏటీపీ లాగా స్టోర్ అవుతుంది. ఏటీపీ అనేది ఏంటిది తెలుసా? మనం చెప్పుకున్నాం ఇదివరకు ఏమన్నా? ఇది Lesson చెప్పుకున్నాం. ఒక్క నిమిషం. మైటోకాండ్రియా ఎలా ఉంటుంది? ఎలా ఏదో ఉంటుంది దీంట్లో. సింపుల్, ఇది ఇంపార్టెంట్ డయాగ్రామ్, ఊరకు చెప్తున్నాను. సో దీంట్లో మనకి ఎలా స్టోర్ అవుతుందంటే ఎనర్జీ అంతా ఇక్కడ ఉంటుంది. దీంట్లో మైటోకాండ్రియాలోనే స్టోర్ అవుతుంది. మైటోకాండ్రియా ఎలా స్టోర్ అవుతుంది? ఏటీపీ. వాట్ ఈస్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఏటీపీ? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎలా స్టోర్ అవుతుంది అనుకుంటున్నారు తెలుసా మీకు? లైక్ ఏటీపీ అంటే సంథింగ్, సారీ 3 ఫాస్ఫేట్స్ ఉంటాయి, ఏదో ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే ఎనర్జీ స్టోర్ అవ్వాలో ఒక బాండ్ అనేది యాడ్ అవుతుంది కదా. దీనికి బాండ్ తయారవ్వాలంటే ఎనర్జీ తీసుకుంటుంది. ఈ బాండ్లో ఎనర్జీ స్టోర్ అవుతుంది. బట్ నెక్స్ట్ టైం మనకి ఎనర్జీ కావాల్సినప్పుడు ఏం చేస్తాం? ఈ బాండ్ని బ్రేక్ చేస్తాం. బాండ్ని బ్రేక్ చేయగానే మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది బయటికి. అర్థమవుతుందా? బాండ్ ఫార్మేషన్కి ఏం కావాలి? ఎనర్జీ కావాలి. బాండ్ బ్రేక్ అయితే మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఇట్లా బాండ్స్లో స్టోర్ అయిన ఎనర్జీని మనం ఏమంటాం? బాండ్స్లో స్టోర్ అయిన ఎనర్జీని ఏమంటాం? కెమికల్ ఎనర్జీ. ఇది విషయం. సో ఏటీపీలో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ స్టోర్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ ఎక్కడ ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ? ఏ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ? కంబషన్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ. ఓకేనా? ఓకే సార్. ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనర్జీ ఎక్కడికి వస్తుంది? బాండ్స్లోకి వస్తుంది. బాండ్స్లో స్టోర్ అవుతుంది. అండ్ వెన్ వీ బ్రేక్ ద బాండ్స్, ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. క్లియరా ఇక్కడ వరకు? Yes, sir. దట్ ఈస్ వై ఏటీపీ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? మైటోకాండ్రియాలో స్టోర్ అవుతుంది. కాబట్టి మైటోకాండ్రియాని
దట్ ఈస్ వై మైటోకాండ్రియా ఆర్ కాల్డ్ పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్. మైటోకాండ్రియాని ఏమంటారంట? పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్. Power houses of The exact chemical details of the breakdown of sugar or foods within a living cell does not take place in a single reaction but occurs in a series of small steps. మనం బ్రేక్ డౌన్ ఆఫ్ షుగర్ ఆర్ అదర్ ఫుడ్స్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం మళ్ళీ ఒక్కసారి చెప్పండి, అనదర్ పర్సన్ చెప్పండి. ద రియాక్షన్ కంబషన్ ఆఫ్ షుగర్ గ్లూకోజ్. ఏదైనా చెప్పిన అమ్మాయి కాకుండా ఇంకెవరైనా చెప్పండి. C6H12O6 C6H12O6 6O2 6O2 gives rise to 6CO2 plus 6H2O. సో ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? ఎనర్జీ ఈస్ రిలీజ్డ్. ఇది మనం సింగిల్ రియాక్షన్లో చెప్పుకున్నాం, బట్ వీళ్ళు ఏమంటున్నారు, సింగిల్ ఈక్వేషన్లో జరిగిపోదు, సింగిల్ రియాక్షన్లో జరిగిపోదు, సిరీస్ ఆఫ్ స్టెప్స్ వన్ బై వన్ స్టెప్ జరుగుతూ ఇట్లా రియాక్షన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ఇంతవరకు క్లియరా? మనం ఫోటోసెన్సిస్లో కూడా చూసాము, జస్ట్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకున్నాం, బట్ అట్లా జరగదు, సిరీస్ ఆఫ్ స్టెప్స్లో జరుగుతుందని కూడా చూసాం. లైట్ డిపెండెంట్ రియాక్షన్, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. అలానే ఇది కూడా వేరే ప్రాసెస్ ఏదో ఉంటుంది, ఒక సింగిల్ రియాక్షన్ లాగా ఇట్లా జరిగిపోదు, ఏదో సిరీస్ ఆఫ్ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది, ఫైనల్గా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇది జనరల్ ఈక్వేషన్, మనం మాట్లాడుకోవడానికి రాసే ఈక్వేషన్ మాత్రమే. క్లియరా అందరికీ? yes sir. Yes, sir. The exact chemical details of breakdown of sugar or other foods within a living cell does not take place as a single reaction but occurs in a series of small steps. How does this affect the energy release? As the change in the chemical nature of molecule from one stage to next is slight, in any step small amount of energy is released. The complete breakdown of sugar molecule with the release of all its available energy involves a series of different chemical reactions. గ్లూకోజ్ అనేది ఒకేసారి అట్లా డికంపోజ్ అయిపోయి ఎనర్జీని రిలీజ్ చేయదంట, చిన్న చిన్న స్టెప్స్లో రిలీజ్ చేయటం వల్ల, చిన్న చిన్న స్టెప్స్లో ఈ ప్రాసెస్ జరగటం వల్ల ప్రతి స్టెప్లో కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే రిలీజ్ అవుతుందంట. ఓకేనా? ఒక సింగిల్ స్టెప్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే రిలీజ్ అవుతుంది, అదంతా స్టోర్ అవుతుంది. సో ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ అంతా డికంపోజ్ బ్రేక్ డౌన్ అవ్వడానికి చాలా స్టెప్స్ కావాలి, చాలా చిన్న స్టెప్స్, చాలా చిన్న కెమికల్ రియాక్షన్ జరిగితేనే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ పూర్తిగా డికంపోజ్ అవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది. ఇంతవరకు అర్థమైందా? Yes, sir. ఎనర్జీ అనేది ఒకేసారి రిలీజ్ అవుతుందో, ఆర్ ఎనర్జీ కాదు, రియాక్షన్ అనేది ఒకేసారి జరుగుతుందో, స్మాల్ స్టెప్స్లో జరుగుతుందో? Small steps. సో ప్రతి స్టెప్ దగ్గర కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ మొత్తం ఒకేసారి రిలీజ్ అవ్వదు, ఆ స్మాల్ స్టెప్స్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. అదే ఇక్కడ చెప్పిన పాయింట్. క్లియర్ అందరికీ? Clear అండి. ఓకే, Clear, దిస్ ఈస్ ద అవుట్లైన్ ఆఫ్ మైటోకాండ్రియా. చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్, క్వశ్చన్స్ వస్తాయి మ్యాక్సిమం. సో ఈ మెంబ్రెయిన్స్ చూసుకున్నట్లయితే మనకి 2 మెంబ్రెయిన్స్ ఉంటాయి. అవుటర్ మెంబ్రెయిన్ మీ టెక్స్ట్ బుక్లో క్లియర్గా కనిపిస్తుందేమో, లోపల ఇన్నర్ మెంబ్రెయిన్ ఒకటి ఉంటుంది, దానిపైన ఇట్లా బెండ్ అయిపోయిన ఒక మెంబ్రెయిన్ కనిపిస్తుంది, దాన్ని మనం ఏమంటాం? క్రిస్టే అంటారంట. లోపల ఉండే ఈ గీతలు ఏంటివో ఉన్నాయి కదా, దాన్ని మనం ఏమంటాం? మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సింపుల్ డయాగ్రామే, బట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ సమ్వాట్. From the breakdown of glucose, the energy is released and stored up in a special compound known as ATP. రిలీజ్ అయిన ఎనర్జీ ఎక్కడ స్టోర్ అవుతుందంట? ATPలో స్టోర్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇట్ ఈస్ ఎ స్మాల్ పార్సల్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ. అది ఒక చిన్న కెమికల్ ఎనర్జీ యొక్క ప్యాకెట్ అంట. ప్యాకెట్ అంటే రియల్ ప్యాకెట్ కాదు, నేను ఇందా చెప్పాను కదా, బాండ్స్ రూపంలో కెమికల్ ఎనర్జీ స్టోర్ అవుతుంది.
The energy currency of the cells is ATP. కరెన్సీ అంటే ఏంటి? బేసిక్ యూనిట్ కదా. ఇప్పుడు డబ్బులు కరెన్సీ, దాన్ని మనం యూటిలైజ్ చేయొచ్చు. మనీ అంటే మనం మనీకి కరెన్సీ ఎట్లానో ఎనర్జీకి, మా బాడీలో ఎనర్జీకి ఏటీపీ ఎట్లా అంట. అర్థమైందా? అర్థమవుతుందా మీకు? మనీ వెల్త్కి కరెన్సీ అంటే 1 రూపీ 10 రూపీస్ ఎట్లానో మన బాడీలో ఉండే ఎనర్జీకి ఏటీపీ అట్లా. ఏటీపీస్లో ఎనర్జీ గురించి మాట్లాడుకోవచ్చు. ఓకేనా? 1 రూపీ అంటాం. 1 రూపీ అంటే వాల్యూ ఎంతో తెలుసు. అట్లానే ఎనర్జీలో ఎట్లా మాట్లాడతాం? ఏటీపీస్లో మాట్లాడతాం. బాడీలో ఉన్న ఏటీపీస్. ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్స్. క్యాలరీస్. ఏటీపీ ఇస్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. మామూలుగా హీట్ ఎనర్జీని క్యాలరీస్లో చెప్తాము, బట్ బాడీలో ఎనర్జీ యొక్క కరెన్సీ ఏంటి? ఏటీపీ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్స్ ఈజ్ ఏటీపీ. సో ఇప్పుడు ఏటీపీ గురించి చెప్తున్నారు. ఏటీపీ ఈజ్ అన్ ఎనర్జీ రిచ్ కాంపౌండ్ దట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ సప్లయింగ్ ఎనర్జీ వెన్ ఎవర్ నీడెడ్ విత్ ఇన్ ద సెల్. ఎప్పుడైతే మనకి ఎనర్జీ కావాలో అప్పుడు ఏమవుతుంది? బాండ్ బ్రేక్ అవుతుంది, వెంటనే ఎనర్జీ అనేది ఏటీపీ నుండి రిలీజ్ అవుతుంది. ఇక్కడ వరకు క్లియరా అందరికి? Yes, sir. ఈచ్ ఏటీపీ మాలిక్యూల్స్ గివ్స్ 7200 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ. ఒక్కొక్క ఏటీపీ మాలిక్యూల్ యొక్క వాల్యూ ఎంత? ఎనర్జీ వాల్యూ 7,200 calories. 7,200. దిస్ ఎనర్జీ is stored in the form of phosphate bonds. ఈ ఎనర్జీ ఏటీపీలో ఎట్లా స్టోర్ అవుతుందంట? ఫాస్ఫేట్ బాండ్స్లో స్టోర్ అవుతుంది. ఇఫ్ ద బాండ్ ఈస్ బ్రోకెన్ ద స్టోర్డ్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్. ఎప్పుడైతే బాండ్ బ్రేక్ అవుతుందో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. Do cells of alveoli or lungs also require oxygen to carry out cellular respiration? Why or why not? ఆల్వియోలై యొక్క సెల్స్, లంగ్స్ యొక్క సెల్స్కి కూడా ఆక్సిజన్ కావాలా సెల్యులర్ రెస్పిరేషన్ జరగడానికి? చెప్పండి, లంగ్స్ యొక్క సెల్స్కి కూడా కావాలా ఆక్సిజన్? కావాలంటే ఎందుకు కావాలి చెప్పండి? వై దే నీడ్? ఏంటి ఫంక్షన్ జరగడానికి కావాలి కదా సార్ మనకి ఎనర్జీ. ఓకే, సో సంథింగ్ ఈజ్ అలైవ్ అని చెప్పాలంటేనే, దాంట్లో రెస్పిరేషన్ జరుగుతుంటేనే వీ కెన్ సే దట్ సంథింగ్ ఈజ్ అలైవ్. అవునా కదా? మై రీజనింగ్ నేను చెప్తున్నాను. సంథింగ్ ఈజ్ అలైవ్ అని చెప్పాలంటే వెన్ ఒక సెల్ అనేది అలైవ్గా ఉంది బాడీలో అని చెప్పాలంటే మనం ఏం చెప్పాలి? రెస్పిరేషన్ జరుగుతుంది ఆ సెల్లో అని చెప్పాలి. ఈ లంగ్ సెల్స్ అనేవి దే ఆర్ లివింగ్ సెల్స్ కదా, డెడ్ సెల్స్ ఏం కాదు కదా. లంగ్లో ఉండేది, ఆల్వియోలస్లో ఉండేది లివింగ్ సెల్స్ ఉన్నాయి. ఒక థిన్ లేయర్ ఆఫ్ సెల్స్ని మనం చూసాం. అవునా కదా? ఎస్ సార్. సో దే ఆర్ లివింగ్ సెల్స్. లివింగ్ అని చెప్పాలంటే దేర్ షుడ్ బి రెస్పిరేషన్. రెస్పిరేషన్ ఉంది అంటే దే నీడ్ ఆక్సిజన్ అండ్ దే విల్ గివ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? ఓకే సార్. In short, at cellular level, we could have the following pathways starting with glucose. ఇది ఒక్కసారి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్లో చార్ట్. ఓకేనా? మీరు నోట్స్ రాసేటప్పుడు ఈరోజు తప్పకుండా ఇది కూడా రాయండి ఒకసారి. ఈరోజు చాలా ఉన్నట్టున్నాయి మీకు ప్రాక్టీస్ చేయాల్సినవి. వాట్ యూ నీడ్ టు డూ, మైటోకాండ్రియా ఉంది, ఇది ఉంది, ఆల్వియోలస్ ఉంది, మైటోకాండ్రియా ఉంది అండ్ ఈ ఫ్లో చార్ట్ ఉంది. ప్రాక్టీస్ సార్ జామ్ బోర్డ్ పంపించండి. ఓకే, నాకు గుర్తుండట్లేదు, రోజు ఒక 2 days నుంచి పంపట్లేదు కదా. ఓకే, గ్లూకోజ్ అనేది పైరువేట్ అనే దానిలాగా మారుతుందంట. ఆ పైరువేట్ అనేది ఏంటిది? ఇట్ ఈస్ ఏ 3 carbon కాంపౌండ్. గ్లూకోజ్ ఎన్ని కార్బన్స్ యొక్క కాంపౌండ్? 6 carbon కాంపౌండ్. పైరువేట్ అనేది 3 carbon కాంపౌండ్. సో
గ్లూకోజ్ అని స్టెప్ బై స్టెప్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే గ్లూకోజ్ ఈస్ టర్న్డ్ ఇంటూ పైరువేట్ అండ్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్. ఓకేనా. నెక్స్ట్ ఇది ఆబ్సెన్స్ ఆర్ లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది బాగా తక్కువగా ఉంది లేదా ఆక్సిజన్ అస్సలు లేదు అనుకోండి, అప్పుడు జరిగే రెస్పిరేషన్ ఏమంటాం? ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనిరోబిక్ రెస్పిరేషన్ ప్లస్ ఫెర్మెంటేషన్. ఎనిరోబిక్ రెస్పిరేషన్ 2 టైప్స్లో జరుగుతుంది. ఒక్క సిచ్యువేషన్లో కొన్ని ప్రోకారియోట్స్లో లాక్టిక్ యాసిడ్ అండ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఎనరోబిక్ రెస్పిరేషన్లో. కొన్ని ప్రోకారియోట్స్లో ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. క్లియర్ ఇక్కడ వరకు? క్లియర్ అన్న. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఏం లేదు. ఇక్కడ గ్లూకోజ్ పైరువేట్ లాగా మారుతుంది అండ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అసలు ఆక్సిజన్ లేకపోతే ఏం జరుగుతుందంటే 2 విధాలుగా జరగవచ్చు. కొన్నిట్లోనేమో లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది పైరువేట్ నుంచి లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కొన్ని ఆర్గానిజమ్స్లోనేమో ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. ఈ రియాక్షన్ జరిగే దానికి ఎగ్జాంపుల్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంట. ఈ ఎగ్జాంపుల్ జరిగే దానికి ఎగ్జాంపుల్ ఈస్ట్. ఇవి 2 కూడా మనం ఇంట్లో యూటిలైజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఫస్ట్ మిల్క్లో ఉన్నవన్నీ డికంపోజ్ అయ్యి లాక్టిక్ యాసిడ్ లాగా ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్కడ? కర్డ్ విషయంలో తోడు పెట్టడం అంటారు కదా, దాంట్లో. నెక్స్ట్ ఈస్ట్ ఎక్కడ యూటిలైజ్ చేసుకుంటాం మనం? ఇడ్లీ పిండి, దోశ పిండి అన్నిట్లో. ఎందుకు పొంగుతుందో ఇప్పుడు అర్థమైందా మీకు? కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయితే హోల్స్ ఫామ్ అవుతాయి కదా, దానివల్ల పొంగులాగా వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇది ఈ రెండిట్లో జరిగేది ఏ టైప్ ఆఫ్ రెస్పిరేషన్? Anaerobic respiration. In presence of oxygen, what we call it aerobic respiration. ఏరోబిక్ రెస్పిరేషన్. దీంట్లో మనకి ఏం జరుగుతుంది? పైరువేట్ అనేది సెకండ్ స్టెప్లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ లాగా మారి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. జనరల్గా మన హ్యూమన్ బీయింగ్స్లో, ప్లాంట్స్లో జరిగేది దిస్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్. ప్లాంట్స్లో రెస్పిరేషన్ జరుగుతుందా ఇంతకీ? జరుగుతుంది. రెస్పిరేషన్ కూడా జరుగుతుంది ప్లాంట్స్లో. ఓకేనా. మార్నింగ్ టైంలో ఎప్పుడైతే అవి ఫ్రూట్ని ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు మాత్రమే ఫోటోసింథసిస్. అదర్ టైం మొత్తం కేవలం రెస్పిరేషనే జరుగుతుంది వాటిలో కూడా. సో ఇక్కడితో మనం స్టాప్ చేసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు లెసన్లో? ఓకే. మళ్ళీ ఒకసారి బుక్ చదవండి, మళ్ళీ ఒకసారి జామ్ బోర్డ్ ఫైల్ చదవండి, నోట్స్ రాయండి. ఓకేనా. ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన ఏంటి షార్ట్ నోట్స్ లాగా రాయండి విన్న లెసన్. ఓకేనా. ఓకే సార్. షార్ట్ నోట్స్ అంతే, నాట్ లాంగ్ నోట్స్, ఓన్లీ షార్ట్ నోట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు అనిపించిన వాటికి రాసుకోండి బుక్లో. ఓకే సార్. రన్నింగ్ నోట్. ఓకే. అందరూ పిక్చర్స్ రూపంలోనే పెట్టండి, పీడిఎఫ్ పనిచేయట్లేదు. సార్ మీకు పెట్టొచ్చా? నాకే కదా పెట్టాల్సింది, ఎవరికి పెడదాం అనుకుంటున్నాం? ఓకేనా మరి.